నిన్న 2 సంఘటనలు ఒకేసారి వార్తల్లోకి వచ్చిన తర్వాత తిరుమలకు సంబంధించి శ్రీవారి భక్తుల నెట్టింట సూటిగా ఆవేదనతో అడుగుతున్నది ఒకటే. వాళ్ళ ఆవేదనతో మాట్లాడుతున్నది ఒకటే. అసలు ఎందుకని తిరుమల కొండ మీద తిరుమలకు సంబంధించి రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఎందుకిలా అవుతూ ఉంది అని చెప్పి ఆవేదనతో. నిన్న చూసాం శ్రీవారికి క్షేత్ర పాలకుడైనటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయారట. మొన్న హనుమాన్ జయంతి రోజు కూడా టీటీడీ అక్కడ పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేసిందట, పూజలు చేసిందట. చాలామంది అక్కడ పూజలు అందుకుంటూ ఉంటారట. ఆ ఆంజనేయుని విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయారని చెప్పి నిన్నటి నుంచి ఈవెన్ పోలీసులు కూడా 10 ప్రత్యేక బృందాలు నియమించాము, విచారణలు చేస్తూ ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎట్లా ఎత్తుకెళ్ళారు పోలీసులు, టీటీడీ, ఇంటెలిజెన్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అన్నది ప్రశ్నే. ఇదే అంశం మీద టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. 60 సంవత్సరాల నుంచి నేనే అక్కడ పూజలు చేస్తూ ఉన్నా. అసలు మొన్న టీటీడీ కూడా అక్కడ ఆంజనేయుని జయంతి సందర్భంగా పూజలు చేశారు. అట్లాంటి చోట్ల కూడా ఎత్తుకెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిత్యం తిరుమల కొండ మీద ఏదో ఘోరం, ఏదో అపచారం జరుగుతూనే ఉంది. వీటి మీద దృష్టి పెట్టాల్సిన వీళ్ళేమో ఇంక రాజకీయంగా ప్రతివిమర్శలు చేసేకి వస్తారు, మమ్మల్ని నిందిస్తారు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఇది ఒకటి. మళ్ళీ ఇంకో సంఘటన, ఎవరో ఒక అమ్మాయి అట పెద్ద పోస్టులు పట్టుకొని పోతూ ఉంది. ఏం పిచ్చితారు, ఏం పిచ్చామా ఇట్లాంటి వాళ్ళకి? ఆ గుండెల మీద ముద్రించుకోండి, లోపల ఎవరు చూడరు కదా, దేవునికి కనిపిస్తుంది. కానీ అది అట్లెట్లా తీసుకోపోయారని చెప్పి మళ్ళీ అది ఒక చర్చ. పెద్ద పోస్టులు పట్టుకొని పోతుంది. కానీ భక్తులు మాత్రం ఆవేదనగా నిత్యం ఏదో ఒకటి, ఎందుకు ఏమైంది తిరుమలకి, ఎందుకు ఇట్లా ఏదో ఒకటి నిత్యం వార్తలు ఉంటూ వస్తుంది. టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఏదో ఒక వార్తల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంది. వాస్తవానికి ఎవరికైనా ఇప్పుడు పాలకులకు కానివ్వండి, మరెవరికి కానివ్వండి, ఒక అకౌంటబిలిటీ అనేది లేకుండా పోతుంది. ఒక అకౌంటబిలిటీ ఉంటే కొన్ని చర్యలకు కొంతవరకైనా వాళ్ళు బాధ్యత వహిస్తే ఎక్కడైనా కొన్ని కంట్రోల్ అవుతాయి. ఎదురుదాడి ఏదో ఒక లేబుల్ వేసేయాలి వాళ్ళ మీద. ఎదురుదాడి చేయాలి, ఎంత పెద్ద ఇష్యూ అయినా కవర్ చేసుకోవడం కోసం ఏదో ఒక లేబుల్ వేయాలి.